హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బచ్చల ఆకుకూర పప్పు చేసుకుందామండి. అందుకోసం ముందుగా ఒక కుక్కర్లో కందిపప్పు వేసుకుని వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని తగినన్ని వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత బచ్చలాకుని శుభ్రంగా కట్ చేసి 2-3 సార్లు కొంచెం కళ్ళుప్పు వేసి కడుక్కొని కందిపప్పులో కుక్కర్లో వేయాలండి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉల్లిపాయలు, ఆ తర్వాత కొన్ని చిన్నుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం నూనె చుక్క కూడా వేయాలి. 1 స్పూన్ నూనె వేసి లిడ్ క్లోజ్ చేయాలండి. ఆ తర్వాత 4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు కూరలో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. ఆ తర్వాత పక్కన తాలింపు వేసుకొని చిన్నులపాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు అన్నీ వేసుకొని పప్పుకూరలో కలుపుకుంటే బచ్చల ఆకుకూర పప్పు రెడీ అవుతుందండి. అన్ని ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.